సో ఇప్పుడు నేను మీ అందరికీ కోడ్ ద్వారా మీ అందరికీ ఎగ్జాంపుల్ అనేది చెప్తా. రీయూజబిలిటీ మనం ఎలా చేయొచ్చు, అది ఏంటి రీయూజబిలిటీ అనేది నేను మీకు కోడ్లో చెప్తా. సో ఇక్కడ నేను మీ అందరికీ రీయూజబిలిటీ అనే ఎగ్జాంపుల్ గురించి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది మన హెడర్ ఫైల్. నెక్స్ట్ వచ్చి వాయిడ్ మెయిన్. సో దీన్ని మనం ఇంకేమంటామంటే మెయిన్ స్విచ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటాం. సో ఈ బ్రాకెట్లో మనం ఏం రాస్తామంటే స్లాష్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఫర్ న్యూ లైన్ కోసం అనమాట. వెల్కమ్ టు వెల్కమ్ టు సి లాంగ్వేజ్. ఇది నేను ప్రింట్ చేస్తున్నా. సో ఈ కోడ్ అందరికి అర్థమై ఉంటుంది. ప్రింట్ఎఫ్లో ఇక్కడ లైన్ ప్రింట్ అవుద్ది, ఈ ప్రింట్ఎఫ్లో వెల్కమ్ అనేది ప్రింట్ అవుద్ది, నెక్స్ట్ లైన్కి వస్తుంది స్లాష్ అని కాబట్టి ఈ ప్రింట్ఎఫ్లో మళ్ళీ లైన్ ప్రింట్ అవుద్ది, స్లాష్ అంటే మళ్ళీ నెక్స్ట్ లైన్కి వస్తుంది, ఈ ప్రింట్ఎఫ్లో 2 అనేది ప్రింట్ అవుద్ది, మళ్ళీ నెక్స్ట్ లైన్కి వస్తుంది, ఈ ప్రింట్ఎఫ్లో మళ్ళీ లైన్స్ అనేవి ప్రింట్ అవుద్ది నెక్స్ట్ లైన్, ఈ ప్రింట్ఎఫ్లో సి లాంగ్వేజ్ అనేది ప్రింట్ అవుద్ది మళ్ళీ నెక్స్ట్ లైన్, ఈ ప్రింట్ఎఫ్లో లైన్ అనేది వస్తుంది. సో ఇది మన కోడ్ అనమాట. సో మనం ఇది రన్ చేసి చూద్దాం. సో ఇలా మనకి లైన్ వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ఇది మనకు వచ్చింది. సో ఇది దీన్ని ఇంకేమంటాం, సో ఇది మీ అందరికి అర్థమైంది కదా. ఈ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకుంటా, నోట్స్లో పెడతా. ఈ నోట్స్ అనేవి మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పా, లింక్డ్ఇన్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను నేను, మావా ఈజీ అనే లింక్డ్ఇన్ ఛానల్లో. సో మీరు అక్కడ రిఫర్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ మోనోలిథిక్ ప్రోగ్రామింగ్. ఎగ్జాంపుల్, వీ హ్యావ్ టు ప్రింట్ హౌ మెనీ టైమ్స్ వి వాంట్. సో ఇది మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ఎలా తెలిసింది, సో మొత్తం మోనో అంటే మీకు ఆల్రెడీ అర్థమవుతుంటుంది, మోనో అంటే సింగిల్. సో ఈ ఫ్లవర్ బేసెస్ మధ్యలో హౌ మెనీ పేర్ ఆఫ్ ఫ్లవర్ బేసెస్ అనేవి మన దగ్గర ఉన్నాయి, 1 పేర్ ఆఫ్ ఫ్లవర్ బేసెస్ అనేవి ఉన్నాయి. సో దీని మొత్తం మధ్యలో ఒక కోడ్ అనేది ఉంది. సో దీన్ని మనం ఏంటంటాం, మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ అంటాం. సో మనం దీన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీయూజ్ చేయడానికి అవ్వదు. సో ఒకసారి కోడ్ రాసిన తర్వాత మొత్తం లైన్ టు లైన్ మనం రాస్తేనే అది ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా అదే ప్రింట్ ఒక్కసారి కోడ్ రాస్తే దాన్ని రీయూజ్ ఎలా చేసుకోవచ్చు, సో అదనేది నేను మీకు చెప్తాను. మోనోలిథిక్లో అది అవ్వదు. సో మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు మీకు చెప్పా కదా ఇది. సో నార్మల్గా ఇప్పుడు నేను మీకు రీయూజబుల్ కోడ్ అనే ఎగ్జాంపుల్ అనేది